హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మార్నింగ్ లేచి మొలకలు ఎంతవరకు వచ్చినాయో చూస్తున్నాం అనమాట. మీరు చూస్తున్నట్టయితే మనకు టెర్రస్ గార్డెన్లో చేసిన ప్లాంటేషన్ ఏదైతే ఉందో అవి మొలకలు అయితే వచ్చినాయి. మొలకలు వచ్చినాక మనం చూసి ఇంకా పైకి వెళ్దాము, ఏ మొలకలు వచ్చాయో అన్నీ చూద్దాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇప్పుడు వచ్చేసి మెంతెం కూర అనమాట. మెంతెం కూర మంచిగా విరిగింది సీడ్స్ వేసినాక. ఇంకా దీనిపైన సీడ్స్ ఉండే సీడ్లింగ్స్ అయితే పోలేదు, కంప్లీట్ పోయినాక పచ్చగా అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి పాలకూర. ఈ విధంగా మా టెర్రస్ గార్డెన్ అయితే ఇది వచ్చేసి చామాకు అనమాట. మనం చామాకు హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు. లాస్ట్ టైం చూపించడం కదా, మేము చామగడ్డ వేసినప్పుడు ఏమైందంటే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి. మొలకలు రాగానే మనకు గాజు పురుగులు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఆకులు తినడానికి ట్రై చేస్తున్నాయి. అయితే మనం ఏం చేసినామంటే ఆకులు తినేటప్పుడు లాస్ట్ టైం మీరు చూసిరు, ఆకు రసం తాగే పురుగు ఏదైతే ఉందో మొత్తం ఆకులు రసం అంతా తాగేసి పిప్పి చేయడానికి ట్రై చేసింది. అయితే ఇంత పచ్చగా పెద్దగా ఈ ఆకు వచ్చేసి మొత్తం తెల్లగా అయిపోయింది. మీరు లాస్ట్ వీడియో చూడొచ్చు ఎవరైనా మిస్ అయినట్టయితే. అది పోవడానికి మేము ఏం చేసినామంటే మనము న్యాచురల్ స్ప్రే తయారు చేసినాం అనమాట. అంటే మనకు దాంట్లో నీమ్ జ్యూస్ ఇంకా మనకు వచ్చేసి అలోవెరా జ్యూస్ అవన్నీ కలిపి ఒక న్యాచురల్ స్ప్రే అయితే తయారు చేసినాం. అది యూజ్ చేసి స్ప్రే చేయడం ద్వారా మా పురుగులన్నిట్లనైతే ఆపినాం అనమాట. ఆపితే మనకి ఈ విధంగా పచ్చగా అయింది. అయితే ప్రస్తుతం వచ్చేసి హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ చామాకులన్నీ హార్వెస్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తా. All of the branches are budding new leaves. My neighbor's grandchild is begging him, please come outside. ఇన్ని ఆకులు అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ హార్వెస్ట్ చాలా రోజుల తర్వాత. దీంతో పప్పు చేసుకోవచ్చు, చామాకు పప్పు, చామాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇన్ని ఆకులు వచ్చాయి. చాలా విటమిన్స్ ఉంటాయి ఆకుకూరలలో, చాలా ఆకులు ఉన్నాయి. మళ్ళీ ఒక 1 వీక్కి అలా వస్తాయి. మళ్ళీ 1 వీక్కి మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాం. ఇంకా ఆకులు వస్తూనే ఉంటాయి, కోసుకుంటూనే ఉండొచ్చు. చిగుర్లు అయితే వచ్చాయి, మంచిగానే పెరుగుతుంది, బాగానే ఉంది. ఇదే ముద్ద మందారం అని తీసుకున్నాము, ఇంకా చూడాలి ఏ మందారం అవుతుందో. ఇంకా ఈ పెద్ద పాట్లో మనం పండ్లు అయితే ఏదైతే పాట్లో పెడుతున్నామో అందులోనే పెడుతున్నాం. ఎందుకంటే మందారం కూడా కొంచెం కాండం గట్టిగా ఉంటుంది. చిన్న దాంట్లో పెడితే ఆపుకోలేదు. కింద అయితే ఓకే, కానీ కుండీలో పెడితే కొంచెం పెద్ద సైజ్ కుండీ తీసుకొని పెట్టాలి. అందుకే ఈ సైజ్ కుండీ తీసుకున్నాం. ఇంక ఇది పైననే ఉంటుంది, కిందకైతే కాదు. రీపాటింగ్ అయితే అయిపోయింది.